నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా మరియు ఇరాన్ మధ్య చర్చలు మనం చూసుకుంటే నిన్ననే జరగాల్సి ఉండింది. కానీ ఆ చర్చలు ఈ రోజుకైతే వాయిదా పడ్డాయి. ఈరోజు ఏప్రిల్ 11వ తేదీన ఇస్లామాబాద్లో అయితే అమెరికా మరియు ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు అయితే జరగనున్నాయి. ఈ యొక్క చర్చలు సఫలం కావాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ చర్చలు జరుగుతూ ఉన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరొకసారి వార్నింగ్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే అమెరికా నావికా దళాలను అత్యుత్తమ ఆయుధాలు మరియు అధునాతన ఆయుధాలతో తిరిగి సన్నద్ధం చేస్తూ ఉన్నామని చెప్పి ఇస్లామాబాద్లో కొనసాగుతూ ఉన్న శాంతి చర్చలు ఒక ఒప్పందానికి దారితీయకపోతే ఇరాన్ పైన సైనిక దాడులు పునఃప్రారంభించవచ్చని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. అలాగే ఆయన న్యూయార్క్ పోస్టుతో ఫోన్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చర్చల ఫలితం సుమారు 24 గంటల్లో స్పష్టమవుతుంది, అన్ని పరిస్థితుల్లోనూ యునైటెడ్ స్టేట్స్ సిద్ధమవుతుందని చెప్పి ట్రంప్ తెలిపారు. మేము నౌకలను అత్యుత్తమ మందుగుండు సామగ్రితో ఇప్పటి వరకు తయారు చేసిన అత్యుత్తమ ఆయుధాలనైతే పంపుతూ ఉన్నామని చెప్పేసి ఇరాన్కు మనం చూసుకుంటే కానీ శక్తివంతమైన ఆయుధాలైతే వాడుతామని చెప్పి తెలుపుతూ ఉన్నాడనమాట. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే అమెరికా సైన్యం చాలా సమర్థవంతంగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉందని కూడా ఆయన తెలిపారు. సంబంధాలలో తమ ప్రభుత్వం రీసెట్ అనే పిలిచే దానిని అనుసరిస్తుందని చెప్పి ట్రంప్ సూచించారు. కానీ దౌత్యం విఫలమైతే సైనిక చర్యకు అవకాశం ఉందని చెప్పి హెచ్చరించారు. చర్చలలో ఇరాన్ ఉద్దేశాలు కూడా ఆయన ప్రశ్నించారు. తన అణుకట్టుబాట్లపైన ఇరాన్ పరస్పర విరుద్ధమైన సంకేతాలు పంపుతుందని ఆరోపించారు. వారు నిజం చెబుతున్నారో లేదో మనకు తెలియని వ్యక్తులతో మనం వ్యవహరిస్తున్నామని చెప్పి తెలిపారు. ఇరాన్ రహస్యంగా హామీలు ఇచ్చిన బహిరంగంగా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు జారీ చేసిందని చెప్పి తెలిపారు. ఇరాన్ ఒకవైపు మా దగ్గర అణుబాంబులు కానీ లేకపోతే అణ్వాయుధాలు లేవంటూనే మరోవైపు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి ప్రపంచానికి ఒక సంకేతం పంపుతూ ఉందన్నమాట. ఒకవేళ 24 గంటలు యొక్క చర్చలు విఫలమైతే వెంటనే ఇరాన్ మీద దాడి చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.